నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యేసుక్రీస్తు బోధనలను ఆచరించి ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలి. కొల్లిపరలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలి చైర్మన్ కొయ్యే యోషన్ రాజు వైసీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యేలు అన్నాబత్తిని శివకుమార్, మొండితోగ జగన్మోహన్ రావుతో కలిసి పాల్గొన్న యోషన్ రాజు కోట్లాది కుటుంబాలకు భరోసా ఇచ్చిన ఉపాధి హామీ పథకానికి నిధులు కోత అన్యాయం. ఉపాధి హామీ చట్టం నిలిచిపోతే గ్రామీణ భారతమే సంక్షోభంలో పడుతోంది. వామపక్షాల ధర్నాలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి ఆగ్రహం. తెనాలిలోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి దేవస్థానంలో స్వామివార్ల కళ్యాణ మహోత్సవానికి అంకురార్పణ, పందిరిగుంజ కార్యక్రమం. స్వామివార్ల కళ్యాణ శుభలేఖ ఆవిష్కరించిన కమిటీల నాయకులు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశానికి మొత్తం 9 అర్జీలు దాఖలైనట్లు సబ్ కలెక్టర్ వి సంజన సింహ వెల్లడించారు. సంబంధిత అధికారులు ఆయా అర్జీలను పంపి ఫోన్ సమాచారం ఇస్తున్నామని తెలిపారు. స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. సబ్ కలెక్టర్ వి సంజన సింహ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మధ్యాహ్నం 9 అర్జీలు దాఖలైనట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపడమే కాకుండా అంతకు ముందు ఆయా అధికారులకు ఫోన్లో సమాచారం ఇస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల వేగంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి ప్రజల నుంచి ఎక్కువ అర్జీలు వస్తున్నందున జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా 2 వారాలకు ఒకసారి నివేదికను తెప్పించుకుని సమీక్షిస్తున్నారని వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము డిసెంబర్ 22 తారీఖున సబ్ కలెక్టర్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈరోజు మనకి మొత్తంగా ఒక 9 గ్రీవెన్సెస్ వచ్చాయి. దీంట్లో రెవెన్యూ శాఖకి సంబంధించి 2, పిఆర్ డిపార్ట్మెంట్వి 2, పోలీస్వి 2, మున్సిపాలిటీది 1, ఎలక్ట్రిసిటీ 1, తర్వాత బ్యాంకింగ్కి సంబంధించి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్కి 1 పంపించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ప్రతిసారి గ్రీవెన్సెస్ వచ్చినప్పుడు మనము లెటర్స్ ఏదైతే పెడతామో ఈ గ్రీవెన్స్ని నిర్ధారిత సమయంలో రిజాల్వ్ చేయండి అని ఇమీడియట్గా గ్రీవెన్స్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ ఆఫీసర్కి ఫోన్ కూడా చెప్పడం జరుగుతోంది. దీనివల్ల వాళ్ళకి లెటర్ వెళ్ళే ముందరే ఓకే ఈ వీక్ ఈ గ్రీవెన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీకి అదే మూమెంట్లో వాళ్ళ నుంచి వేరే సబార్డినేట్ ఆఫీసర్స్కి కానీ రిలేటెడ్ ఆఫీసర్స్కి కానీ కాల్స్ వెళ్తాయని వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. దీంతో గ్రీవెన్స్ రెజల్యూషన్ ఇంకొంచెం స్పీడ్గా అండ్ సిటిజన్స్కి ఇంకా టైమ్లీ మేనర్లో అవుతుందని చూస్తున్నాము. అండ్ మనము లాస్ట్ టైం నుంచి నోటీస్ చేస్తుంది కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పేది ఏంటంటే రెవెన్యూ, పిఆర్ డిపార్ట్మెంట్లో ఎక్కువ గ్రీవెన్సెస్ వస్తున్నాయి మనకి అని చెప్పి వారు కూడా ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి దీనికి సంబంధించి ఒక రివ్యూ అనేది తీసుకుంటున్నారు. సో ఎవరెవరు ఎలా దీన్ని రిజాల్వ్ చేస్తున్నారు, ఏంటి దీని యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్, సో ఎన్ని రోజుల్లో దీన్ని ఒక ఫైనాలిటీకి తీసుకొస్తారు అని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు రివ్యూ చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్ సార్, డిఆర్ఓ గారు అలానే. దీనికి సంబంధించి 2 వీక్స్ వ్యవధిలో ఎప్పుడైతే రివ్యూ ఉంటుందో దాని ముందర ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒకసారి కాల్స్ చేసి ఫోన్ ద్వారా ఎవ్రీ పీజీఆర్ఎస్ సెల్ ఏదైతే ఆఫీస్లో ఉంటుందో ఆ ఆఫీసర్స్కి కాల్ చేసి ఆ పీజీఆర్ఎస్ఎల్ ఎలా వర్క్ చేస్తుంది, సిటిజన్స్కి కూడా కాల్స్ వెళ్తున్నాయి. గౌరవ జిల్లా కలెక్టర్ గారే కాల్స్ చేస్తున్నారు. ఎలా వీళ్ళు మిమ్మల్ని పిలిచి నోటీసెస్ ఇచ్చి పిలిచి మాట్లాడారా లేదా, సో ఎలా ఏదైనా డిస్ప్యూట్ రిజాల్వ్ చేయలేకపోతున్నామంటే అది చెప్పే విధానం కూడా ఎలా ఉంటుంది, సిటిజన్ హ్యాండ్లింగ్ ఎట్లా ఉంటుంది, సిటిజన్ ఇష్యూ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది అని చాలా డీటెయిల్గా ఈ ఎక్సర్సైజ్ మొదలు పెట్టడం జరిగింది. సో అలానే ఈ 9 గ్రీవెన్సెస్ని కూడా మేము ఆఫీసర్స్కి, డెసిగ్నేటెడ్ ఆఫీసర్స్కి ఉన్నాయని చెప్పాం కాబట్టి అవి రెజల్యూషన్. యేసుక్రీస్తు బోధనలను ఆచరించి ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలి చైర్మన్ కొయ్యే యోషన్ రాజు అన్నారు. కొల్లిపరలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల ఆధ్వర్యంలో మండల కేంద్రమైన కొల్లిపర మాయాబజార్ సెంటర్లో తెనాలి గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నపత్తిని శివకుమార్ సభకు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ మండలి చైర్మన్ కొయ్యే యోషన్ రాజు మాట్లాడుతూ యేసు జన్మదినం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజున ఈ ప్రాంత ప్రజలు ఒకే రోజు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. యేసు ప్రభువు దేవుడై ఉండి ప్రజలందరి రక్షణ నిమిత్తం మనిషిగా లోకానికి వచ్చారన్నారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు బోధనల ప్రకారం జీవించాలని కోరారు. నందిగా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ ప్రేమ, శాంతి, కరుణ అనే సూత్రాలను క్రైస్తవులు పాటించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ యేసు పుట్టుక చారిత్రాత్మకమని చెప్పారు. ముఖ్య అతిథులు చర్చ్ పాస్టర్లు, గ్రామ పార్టీ నాయకులతో కలిసి క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. సెమీ క్రిస్మస్లో వందలాది మంది క్రీస్తును స్తుతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తొలుత ముఖ్య అతిథులకు ఉన్నవనాని కుటుంబ సభ్యులు, ఇతరులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. 100 మంది పాస్టర్లకు నూతన వస్త్రాలు, 150 మంది పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గడ్డెటి సురేంద్ర, తెనాలి పురపాలక సంఘం చైర్మన్ తాడిబోయిన రాధికా రమేష్, వైఎస్ఆర్సీపీ తెనాలి రూరల్ మండల అధ్యక్షులు చెన్నుబోయిన శ్రీనివాసరావు, కొల్లిపర మండల పార్టీ అధ్యక్షులు కళ్ళ వెంకటబ్బారెడ్డి, కొల్లిపర ఎంపీపీ భీమవరపు పద్మావతి, సర్పంచ్ పిల్లి రాధిక, ఉప సర్పంచ్ అవతు కృష్ణారెడ్డి, ఎండ్రపాటి స్టాలిన్, ఉన్నవ నాని, కనపర్తి రంగారావు, అక్కిదాసు కిరణ్, మండ్రు రాజు, పిల్లి గంగాధర్, బడుగు కాటయ్య, నాలాది బుజ్జిబాబు, ఎంపీటీసీ ఝాన్సీ పార్టీ గ్రామ కన్వీనర్ భీమవరపు శివకోటిరెడ్డి, మండల రైతు అధ్యక్షులు అవుతు సామిరెడ్డి, వంగ సుజాత, మర్రెడ్డి బ్రహ్మారెడ్డి, బొమ్ము శ్రీనివాసరెడ్డి, మోర్లా శ్రీను, భీమవరపు సంజీవరెడ్డి, బొల్లిముంతపు ఉతురాజు, కళ్ళం వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరి గుండె చప్పుడు మా ప్రియతమ నాయకుడైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, జగనన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే పేదవాడిగా ఉండకూడదని అనుకున్న గొప్ప నాయకుడు. చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు కూడా అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా ఆయన వాలంటీర్ ద్వారా పంపించారు. అందరూ కూడా చల్లగా బాగుండాలని కోరుకున్నారు. అలాంటి గొప్ప నాయకుడు జగనన్న కూడా ఇంకా నిండు నూరేళ్ళు 100 పుట్టినరోజులు చేసుకోవాలని మనందరం కూడా ఆశిద్దామండి, కోరుకుందాం. ఈ రోజునే మన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కూడా కాబట్టి మనం ఇవాళ పొద్దున్నే మా తెనాలి పట్టణంలో కూడా చాలా అంగరంగ వైభవంగా మన మాజీ శాసనసభ్యుడు అన్నపత్తి శివకుమార్ ఆధ్వర్యంలో ఒక పండగలాగా చేస్తున్నాము. అలానే ఈ రోజున ఇక్కడికి వచ్చి కొల్లిపర మండలంలో చూస్తున్నాను, చాలా ఆనందంగా ఉంది. ఇలా ఈ రోజున ఇక్కడ రావటం ఇదే ఫస్ట్ టైం. నేను కూడా చాలా ఆనందంగా ఉంది. సెమీ క్రిస్మస్ ఇలా కూడా జరుపుకుంటారా అనే సంగతుల్లో ఉన్నాను నేను. అలానే పెద్దలు కూడా ఇక్కడికి ఇచ్చేశారు. వాళ్ళకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఆ ప్రభు ఆశీస్సులు ఉండాలని, రాబోయే రోజుల్లో మన జగనన్నని మీ అందరి ఆశీస్సులో భారీ మెజార్టీగా గెలిపించుకోవాలని కోరుకుంటూ, సీఎం అనే అంటే జగన్మోహన్ రెడ్డి గారే, ఇంకెవరు కాదు. ఆయన గెలవకపోయినా సీఎం అనే పదానికి మారుపేరు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. ప్రజానాయకుడు అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. నమ్మకానికి విశ్వాసానికి మారుపేరు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. చివరికి ఈ రాష్ట్ర భవిష్యత్తు అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓడిపోవచ్చు కూడా, కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు అంతా ఎవరి మీద ఆధారపడింది? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఆధారపడి ఉంది. కావాలంటే చూసుకోండి, గడిచిన 18 నెలలు ఎట్లుంది, అంతకుముందు 5 సంవత్సరాలు ఎట్లుంది, అంతకుముందు 5 సంవత్సరాలు ఎట్లుంది. మరి ఇతర గ్రంథాల్లో దేవుళ్ళు ఈ లోకానికి వచ్చింది మరి దుష్టుల్ని శిక్షించడానికి, మంచివారిని రక్షించడానికి అనేక మంది దేవుళ్ళు ఈ లోకానికి వచ్చినట్టు చెప్తారు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే యేసు ప్రభువు మాత్రం పాపుల్ని మాత్రమే రక్షించడానికి వచ్చాడు. ఎవరి కోసం? పాపుల్ని రక్షించడానికి, ఎవరిని శిక్షించడానికి రాలా. ఎవరైతే చెడు మార్గంలో నడుస్తూ ఉన్నారో
వారిని మంచి మార్గంలో ఉండమని చెప్పడానికి, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే అణగారిన వర్గాలుగా ఉన్నారో, ఎవరైతే కుష్ఠరోగులుగా ఉన్నారో, ఎవరైతే విధవరాలుగా ఉన్నారో, ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారిని మాత్రం రక్షించడానికి ఈ లోకానికి యేసుప్రభు రావటం జరిగింది. అదే రకంగా మీరెవరు కూడా బలులు ఇవ్వక్కర్లేదు. ఏ మతంలో అయినా సరే ఒకటే ఉంటుంది, రక్తం ద్వారానే రక్షణ పొందుతారని అంబేద్కర్ చెప్పారో దాన్ని స్ఫూర్తి అందుకుని ఈరోజు జగన్మోహన్ గారు మాలాంటి సామాన్య మనుషులకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల కాలంలో 5గురికి క్యాబినెట్ ర్యాంక్ మంత్రులు ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఒక మహిళ, ఒక మాల మహిళ, మాది మహిళకి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడతాడు, ఓ దళితులారా మీరు అన్యాయం జరిగినది పోలీస్ స్టేషన్ జరిగితే మీకు పోలీసులు పనిచేయరు, చట్టం మీకు పనిచేయదు. అదేవిధంగా మీరు చదువుకుంటే మీ నాలుకలు పోసేసి చెవుల్లో చేసుకున్నటువంటి సమాజం ఏదైతే ఉందో ఆ సమాజాన్ని గుర్తించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన స్ఫూర్తిని అందుకొని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ చట్టం అయితే నీకు పనికిరాదో, నీకు పనిచేయదో అదే చట్టాన్ని మీ కాళ్ళ కింద పెడతామని చెప్పేసి సుచరిత గారికి హోంశాఖ మంత్రి ఇచ్చినటువంటి మొట్టమొదటిసారిగా ఒక మహిళకి హోంశాఖ మంత్రి ఇచ్చారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి. అదేవిధంగా మీరు చేపలు పట్టే జాలలు కాదు, నాయకుల్ని పట్టేటువంటి నాయకత్వం అని చెప్పేటువంటి దాని ప్రేరణ జగన్మోహన్ గారికి వచ్చింది. ఆయన జన్మమే ఈ ప్రపంచ కాలమానాన్ని రెండుగా నిర్ణయించింది. అటువంటి గొప్ప జన్మ ప్రపంచవ్యాప్తంగా, ఒక ఇండియాలో కాదు ఇంకోటి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే గొప్ప పండుగ క్రిస్మస్. అలాగే బైబిల్ ఒక గ్రంథం. నిజంగా బైబిల్ని చదివి బైబిల్ని ఆచరిస్తే ఈ సమాజంలో ఏ రాజకీయ పార్టీలు అవసరం, ఏ నాయకులు అవసరం, పోలీస్ స్టేషన్ కూడా అవసరం. ఆ ఆచరించే క్రమం, ఆచరించాల్సిన బాధ్యత బైబిల్ చదువుతున్న మనందరి మీద ఉంది అని కూడా ప్రగాఢంగా నేను నమ్ముతాను. అలాగే నా వరకు ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకల్ని జరపటం, అలాగే ఆ ప్రాంత పెద్దల్ని, ఆ ప్రాంత ఫాస్టర్ని గౌరవించుకునే కార్యక్రమం సుమారు ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తాను. అయితే ఈ సంవత్సరం నాకు మా నాన్న వచ్చి నాకు కొల్లి పనులు వెళ్దాం ఈ సంవత్సరం అంటే వాళ్ళ కోరిక మేరకు కొల్లి పనులు ఏర్పాటు చేయటం నిజంగా నేను ఎంతో సంతోషపడతా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో, అలాగే ఈ గ్రామంలో ఉన్న మరి ముఖ్యంగా ఎస్సీ నాయకులు అందరూ కలిసి క్రిస్మస్ వేడుకల్ని ఇంత గొప్పగా జరపటం అనేది నిజంగా మీ అందరినీ నేను అభినందిస్తాను. ఎందుకంటే చూస్తే బాగోదు కానీ ఒక మంచి ఉద్దేశంతో క్రిస్మస్ వేడుకల్ని మేము జరపగలం, మేము జరుపుతామని అందరూ ఐక్యతగా మన ఈ సెంటర్లో జరుపుకుంటాం. నేను అభినందిస్తూ ఉన్నాను. దీన్ని కొనసాగించమని కూడా ఇక్కడ ఉన్న కమిటీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఎంత మనిషి లేకపోతే ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి పేదవాడికి తన పరిపాలన ద్వారా, తన సంక్షేమం ద్వారా ఇంతమందిని సంక్షేమాన్ని అందించగలిగాడు. అందుకే ఒక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప మానవతావాది అని చెప్పి నేను ఫీల్ అవుతా ఉంటాను. ఆ గొప్ప మనసే రాజకీయాల్లో గెలిపోవడం రెండు ఉంటాయి. గెలిచిన రోజు ఇది అవ్వాల్సిన పనిలే, ఓడిపోయిన రోజులు పొంగిపోవాల్సిన పనిలే. కానీ ప్రజలకు మంచి చేసి ఓడిపోయా, ఇది నిజం, ఇది వాస్తవం. ప్రజలకు చెడు చేసి కాదు, ప్రజలకు మంచి చేసి. ఎందుకో తెలుసా, ఒక్కొక్కసారి మన మంచి కన్నా మన శత్రువులు, మన ప్రతిపక్షాలు చెడుని నూరిపోయటం వల్ల అది ఒక్కోసారి కొంతమంది నమ్మచ్చు. ఆ నమ్మిన ఫలమే ఒక్కొక్కసారి మంచి చేసిన వ్యక్తి కూడా ఓడిపోవచ్చు. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ అన్ని వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఇప్పుడు జరుగుతున్న పరిపాలనని బేరుజా వేసుకుంటున్న మాట వాస్తవం. అందుకే
ఈ సెమీ క్రిస్మస్ ఉత్సవాల్లో తప్పకుండా మీ అందరి దీవెనలు, ఈ రాష్ట్ర ప్రజల దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని, మీ ప్రతి ఒక్క ప్రార్థనలో ఈ పవిత్ర క్రిస్మస్ మాసంలో, ఎందుకంటే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు ఇది ఒక గొప్ప పవిత్ర మాసం. ఈ మాసంలో అనేక పూజల్ని, అనేక ప్రేయర్స్ని, అనేక ఉపవాస ప్రార్థనల్ని మనందరం చేస్తూ ఉంటాం. మీ ప్రతి ప్రేయర్లో ఈ ప్రాంతం, మన కుటుంబం బాగుండాలని, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని మీ అందరూ కోరుకుంటారని. గత 20 ఏళ్లుగా కోట్లాది కుటుంబాలకు భరోసా ఇచ్చిన ఉపాధి హామీ పథకానికి నిధులు కోత విధించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టం నిలిచిపోతే గ్రామీణ భారతమే సంక్షోభంలో పడుతుందని హెచ్చరించారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం కొత్త పేర్లు పెట్టడం, సవరణల పేరుతో చట్టాన్ని నిర్వీర్యం చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం గాంధీ చౌక్లో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి వామపక్ష నాయకులు నివాళులర్పించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంతో గత 20 ఏళ్లుగా వ్యవసాయ కూలీలు, చేతి వృత్తిదారులు ఉపాధిని పొందుతున్నారని గుర్తు చేశారు. విబిజీ రామ్ అనే పేరుతో రామనామస్మరణ చేస్తూ పథకాన్ని అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం డివిజన్ పార్టీ కార్యదర్శి బాబు ప్రసాద్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ పేరు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిందని, అలాంటి పేరును తొలగించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. సిపిఐ ఎంఎల్ నాయకుడు సయ్యద్ యేసోబు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంపై ప్రజా వ్యతిరేక మతోన్మాద నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, ఏఐటియుసి తెనాలి నాయకులు పరుచూరి వెంకటేశ్వరరావు, సిపిఐ నాయకులు బొల్లిముంత కృష్ణ, ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివ, రవి, కోట్లు తేజ, సిపిఐ ఎంఎల్ పార్టీ నాయకులు ఆర్ఎస్ సుధీర్, రోట్ల భార్గవ్, కల్వకొల ఆంజనేయులు, కొత్తవరపు కోటి, మేడికొండ నాగార్జున, సిపిఎం నాయకులు షేక్ హుసేన్ వలీ, ఎస్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది, యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్. కానీ వాళ్ళకి మెజార్టీ లేదు. బయట నుండి 62 పార్లమెంటు సీట్లు గల వామపక్షాల మద్దతుతోటి ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం కామన్ మినిమం ప్రోగ్రాం, కనీస ఉమ్మడి ప్రోగ్రాం అనేటువంటి దాన్ని రాబోయే 5 సంవత్సరాల పాటు అమలు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమన్వయ కమిటీ చర్చించి ఆ 5 సంవత్సరాల కాలంలో భారతదేశానికి 3 మంచి చట్టాలు తీసుకురావడం జరిగింది. ఒకటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకము, రెండవది అటవీ హక్కుల సంరక్షణ చట్టము, మూడవది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. 2005లో వచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని మొట్టమొదటిగా పార్లమెంటులో బడ్జెట్లో 40,000 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించినటువంటి మొట్టమొదటి ఏకైక పథకం అది. దాని ద్వారా భారతదేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు గతంలో వలసలు పోయేవాళ్ళు, ఆ వలసలు అనేటువంటివి ఆగిపోయినాయి. గ్రామీణ పేదలకి ఉపాధి అవకాశాలు దొరికినాయి. అదొక భాగం. కార్మికులకి పని కల్పించే ఆ పరిస్థితి కూడా ఇది వ్యాపారం కూడా ఈ మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బడా వ్యక్తులకి ఏదైతే కొమ్ము కాస్తున్నారో అదాని, అంబానీ లాంటి మరి వ్యాపారస్తులకి కొమ్ము కాస్తున్న ప్రభుత్వం రాబోయే కాలంలో ఈ మిషనరీ ఉపయోగించి మరి పని లేకుండా కూడా ఉపాధి హామీ పథకం ఉద్దేశం ఏదైతే ఉందో యూపీఏ ప్రభుత్వం ఆ రోజున మరి 62 మంది మరి ఎంపీలు ఉండడం వల్ల బలంతో తీసుకొచ్చిన 3 చట్టాల్లో ఈ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో దీన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. కొత్త చట్టాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. పాత చట్టం కొనసాగించాలని, పని దినాలను 150 రోజులకు మార్చాలని, పెంచాలని, కనీస వేతన చట్టం ప్రకారం రోజుకి 600 రూపాయలు చెల్లించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పట్టణ 24వ వార్డులో ఘనంగా జరుపుకున్నారు. మాజీ మంత్రి అన్నాబత్తిని సత్యనారాయణ మనవడు జూనియర్ సత్యం అన్నాబత్తిని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక 24వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం మాజీ మంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి అన్నాబత్తిని సత్యనారాయణ మనవడు, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ తనయుడు అన్నాబత్తిని సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జన్మదిన కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు
శుభాకాంక్షలు తెలియజేశారు. 24వ వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య, వెంకటేశ్వరరావు, సీమోను, రాజేంద్ర, షేక్ మహబూబ్ బాషా, చెన్నయ్య, ప్రభాకర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నరేంద్ర, సైదులు, జానీ, పెద్దపూడి కిరణ్, త్యాగరాజు, పెదలంక రాము, కుమార్, సాంబశివరావు, పిల్లి అజిత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు 24వ వార్డులో మరి అన్నాబత్తుని శివకుమార్ గారి సారథ్యంలో మరి జూనియర్ సత్యం గారు ఈరోజు కేక్ కటింగ్కి హాజరయ్యి మరి కేక్ కటింగ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి 2 విషయాలు మనం మాట్లాడుకున్నట్లయితే, మరి పేదల యొక్క పెన్నిది, పేదల రారాజు, పేదల యొక్క అనునిత్యం పేదవారి గురించి ఎక్కువ ఆలోచించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మరి చెప్పుకోవచ్చు. మరి ఈరోజు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి అనే కార్యక్రమం ద్వారా 5 సంవత్సరాల్లో నిరూపించిన అటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా టైంలో కూడా 2 సంవత్సరాలు ప్రజల ఇబ్బందులు అనేది తెలియకుండా గడిపిన రోజులు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలైనా కూడా మరి వాళ్ళ ప్రజలు అసంతృప్తిగా ఉండి రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వేడుకల్లో పబ్లిక్గా ఇక్కడ ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారు. ఆయన యొక్క మంచి ఇప్పుడు అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వదులుకున్నామని చెప్పేసి వాళ్ళ బాధపడే పరిస్థితి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 54వ పుట్టినరోజు సందర్భంగా 24వ వార్డులో కేక్ కటింగ్ సందర్భంగా కేక్ కటింగ్ అయింది. దీంట్లో కార్యకర్తలు, అభిమానులు, అన్నాబత్తులు సత్యం గారి అబ్బాయి జూనియర్ సత్యం గారి ఆధ్వర్యంలో, కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. దీనికి వేలాది ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు కదిలి వచ్చారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పట్టణ 23వ వార్డులో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 54వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారీ బైక్ ర్యాలీతో కోలాహలంగా వేడుకలు జరుపుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక 23వ వార్డు అధ్యక్షులు నిద్ర కృష్ణారెడ్డి షేక్ పెదసుబాని ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 54వ జన్మదినోత్సవాన్ని అట్టహాసంగా జరిపారు. ముఖ్య అతిథిగా హాజరైన జూనియర్ సత్యం అన్నాబత్తుని రేపల్లె గేటు వద్ద నుంచి భారీ బైక్ ర్యాలీతో రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ వద్ద తోడ్కొని వచ్చారు. అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు. అక్కడే భారీ కేక్ను జూనియర్ సత్యం అన్నాబత్తుని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సానపూడి రఘురామిరెడ్డి, డాక్టర్ జి సుబ్రహ్మణ్యం, తాడిపైన వెంకటకృష్ణ, షేక్ బాషా, షేక్ యూసఫ్, షేక్ నాగుల కెనన్య, రాజేష్ చాని, అక్రమ్ బాషా, లలితబాబు, రాజశేఖర్ రెడ్డి, షేక్ నన్నే, షేక్ మహబూబ్ అక్క రెడ్డి, గోపి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 23వ వార్డులో జగనన్న జన్మదిన సందర్భంగా భారీ కేక్ కటింగ్ అనేది జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నాబత్తుని సత్యం గారు పాల్గొనడం జరిగిందండి. ముందుగా మీడియా మిత్రులకి, రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక 23వ వార్డులో మన జగనన్న పుట్టినరోజు సందర్భంగా మన అన్నాబత్తుని శివకుమార్ గారి తనయుడు సత్యం బాబు గారు వచ్చారు. అన్నయ్య రేపల్లి గేట్ నుంచి ర్యాలీగా భారీ ఎత్తున 23వ వార్డులో ఆయన కేక్ కట్ చేయడం జరిగినది. ఈ ప్రోగ్రాం వచ్చిన ప్రతి వాళ్ళకి ధన్యవాదాలు. 21వ తారీఖు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి 54వ జయంతి సందర్భంగా తెనాలి టౌన్ 23వ వార్డులో ఈరోజు ఉదయం 11:30కి రక్తదాన శిబిరం, మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించాము. అలాగే సాయంత్రం కేక్ కటింగు మా ఎమ్మెల్యే గారు, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి పెద్ద కుమారులు వారు శ్రీ అన్నాబత్తుని సత్యనారాయణ వారి నాయకత్వంలో ఈరోజు భారీ ర్యాలీతో కేక్ కటింగ్ చేశాం. ఇలాంటి పుట్టినరోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎన్నో నిర్వహించి ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని రాష్ట్ర ప్రజలందరికీ ఆయన సుపరిపాలన కావాలని కోరుకుంటున్న వాళ్ళందరూ మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అలాగే అందరూ గెలిపించాలని. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నందులపేటలో ఘనంగా జరుపుకున్నారు. భారీ కేక్ను కట్ చేసి అన్నదానం చేశారు.
తెనాలి నందులపేటలో 5వ వార్డు కవిరాజ పార్క్ వద్ద ఆదివారం మాజీ మంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. జన్మదిన కేక్ను కట్ చేసి అన్నదానం చేశారు. కార్యక్రమంలో సుంకర శ్రీనివాసరెడ్డి, గోల్డ్ సుబాని, కాళిదాసు వెంకటేశ్వరరావు, సుంకర నాగార్జునారెడ్డి, దాఖా అంకిరెడ్డి, మద్దిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, డిస్కోరారెడ్డి, పూలు భాస్కర్ రెడ్డి, తాడిపోయిన పెదబాబు, తాడిపోయిన బుచ్చిబాబు, డాకా వీరారెడ్డి, తమ్మ రామిరెడ్డి, పోలి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి 44వ జన్మదినోత్సవం 54వ సంవత్సరం జన్మదినోత్సవం సందర్భంగా మన నందులపేటలోని సుంకర శ్రీనివాసరెడ్డి 5వ వార్డు సంబంధించిన వైఎస్ఆర్ యూత్ అందరూ కలిసి ఇప్పుడు కేక్ కటింగ్ చేసి అన్నదానం చేయడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే మాటిస్తే తప్పడు, మడం తిప్పడు అని చెప్పేసి ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఘన విజయంతో గెలిచి మనందరికీ మళ్ళీ సంక్షేమాన్ని అందించడమే కాకుండా అభివృద్ధిని కూడా అందిస్తాడని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు పాట ఎన్నో మహత్తరమైన ఉద్యమాలకు దారిదీపంగా నిలిచిందని ప్రముఖ సాహితీ విశ్లేషకురాలు సిహెచ్ సుశీలమ్మ అన్నారు. తెలుగు భాషోద్యమ గీతాల పుస్తకావిష్కరణలో తెలుగు పాట గొప్పదనంపై ఆమె ప్రసంగించారు. తెనాలికి చెందిన అభ్యుదయ రచయిత చందు నాగేశ్వరరావు రచించిన తెలుగు జాతి వెలుగుదారి భాషోద్యమ గీతాల పుస్తకావిష్కరణ సభ ఆదివారం సాయంత్రం కవిరాజు పార్కులోని విజేకే భవన్లో జరిగింది. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సభకు ప్రజా సాహితీ ప్రధాన సంపాదకులు కొత్తపల్లి రవిబాబు అధ్యక్షత వహించారు. ముట్టడి నాటిక రచయిత పి ప్రకాష్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సుశీలమ్మ మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమంపై మోజు పెంచుకుంటూ మాతృభాష తెలుగును విస్మరించడం సమంజసం కాదన్నారు. చందు నాగేశ్వరరావు రచించిన గీతాల విశిష్టతను తెలియజేస్తూ ఆయన అభినందించారు. తెలుగు భాషా సాహిత్యం వర్ధిల్లాలి అంటే పాఠశాల స్థాయిలోనే తెలుగు భాషపై మమకారం పెంచాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి కళాకారులు జగన్, పిచ్చయ్య, చంద్రనాయక్, కనపర్తి మెనహర్ తెలుగు భాషోద్యమ గీతాలను ఆలపించారు. ఫౌండేషన్ కార్యదర్శి చందు సుబ్బారావు నాగిరెడ్డి పర్యవేక్షించారు. గాంధీ గారిని కూడా పాటలు వేసింది, రాష్ట్రం మీద పాటలు వేసింది. ఇలాగా ప్రజల్లో ఒక సమైక్యతను కలిగించడానికి పాట తోడ్పడింది. అలాగే తర్వాత కాలంలో స్వతంత్రం వచ్చిన తర్వాత పాటలో నాకు చెప్పవచ్చు. ఆ రోజుల్లో ప్రతి ఉద్యోగం దగ్గర ప్రతి విద్యార్థుల యొక్క సమావేశాల్లో ఆ పాట పాడబడింది. ఇలాంటి పాటలన్నీ కూడా సమాజాన్ని చైతన్యం పరుస్తూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం చాలా శుభసూచకం. చంద్రనాయక్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పిచ్చయ్య గారు జగన్ సీనియర్ గాయకులు 40-50 ఏళ్ళ నుంచి ప్రజానాట్య మండలిలో గాయకులుగా ఉన్నారు. మన బెనహల్ సంగతి మీకు తెలుసు. అంటే ఇప్పుడు ఒక కవి పాట రాస్తాడు, కానీ ఆ కవి పాడలేడు కనుక ఆ పాట ప్రజల్లోకి రాదు. ఆ పాటను ఒక గాయకుడు పాడాలి. ఇప్పుడు కరుణశ్రీ రాసినటువంటి పద్యాలని ఘంటసాల పాడకపోతే చాలామందికి తెలిసేవి కాదు. వచ్చేసి 4వ పుస్తకంగా మనం ఇవాళ ఆవిష్కరణ చేసుకున్నటువంటి తెలుగు జాతి వెలుగుదారి భాష మాధ్యమ ఉద్యమ గీతాలు ఆడుకోవటానికి తెలుగు భాషని తెలుగు వెలుగులు విరజమ్మటానికి ఉపయోగపడేటువంటి భాషోద్యమ గీతాలని ఆయన రచించారు. ఆయన రచించినటువంటి ఆ గేయాల్లో తెలుగు భాష మీద ఆయనకున్నటువంటి ప్రేమ కనిపిస్తుంది. తెలుగు భాష ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఆయన ఆవేదన, ఆయన మనసు కనపడుతుంది.
తెలుగు భాషను చంపేస్తున్నటువంటి ప్రభుత్వాలు, పాలకులు, కార్పొరేట్ స్థాయి కళాశాలలు వీటన్నిటినీ చూసి ఆయన ఆక్రోశం కూడా కనిపిస్తుంది. తెలుగు భాషని వెలిగింపజేయడానికి లేదా తేజస్సు కలిగింపజేయడానికి ఏం చేయాలనేటువంటి దారి తెన్నులు కూడా ఆయనకు ఒకటి చూసింది కూడా చెప్పారు ఆ గీతాలతో. చంద్రవంశ క్షత్రియ యాదవరాజుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ వేడుకను తెనాలిలో ఘనంగా నిర్వహించారు. కార్తీక వన సమారాధన దాతలను ఈ వేదికపై సత్కరించి ధన్యవాదాలను తెలియజేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని A1 ఫంక్షన్ హాలులో ఆదివారం రాత్రి చంద్రవంశ క్షత్రియ యాదవరాజుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ వేడుకను జరుపుకున్నారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ తోట దుర్గప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించారు. యాదవ సంఘీయులు అందరూ ఐక్యతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. అనంతరం ఇటీవల జరిగిన 14వ కార్తీక వన సమారాధన మహోత్సవానికి విరాళాలు అందజేసిన దాతలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రావుల కోటయ్య, యాదవ్ ప్రతినిధులు తాడిపైన శ్రీనివాసరావు, తుపాకుల రామకృష్ణ, కారేటి రవి, కుక్కల వాసు, నారాయణ, మైల సుధీర్, తాడిపైన సుబ్బరాజు, ఆరాధ్యులు కోటేశ్వరరావు పెద్ద సంఖ్యలో సంఘీయులు పాల్గొన్నారు. హలో, ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణకి వచ్చేసినటువంటి యాదవ సోదరులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. 14వ కార్తీక వన సమారాధన క్యాలెండరు ఈ రోజున ఆవిష్కరించడం జరిగింది. దానికి పెద్ద సంఖ్యలో యాదవ సంఘీయులందరూ కూడా హాజరయ్యారు. చాలా మంచి సుహృద్భావపూరితమైనటువంటి వాతావరణంలో 14వ కార్తీక వన సమారాధన క్యాలెండరు ఆవిష్కరించుకోవడం జరిగింది. ఆ వన సమారాధన అంత ఘనంగా చేసుకోవడానికి సహకరించినటువంటి మన యాదవ సోదరులు సోదరీమణులందరినీ కూడా మనం గౌరవించుకునే క్రమంలో ఈ రోజున మన యాదవ సంఘం తరఫున ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మనం చర్చించుకునే విషయాలు, ఒకటి, నూతన సంవత్సరం 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి యాదవ సంఘం సేవా క్యాలెండర్ మనం ముద్రించుకోవడం జరిగింది. దాన్ని ఈ రోజున మీ పెద్దలందరి సమక్షంలో ఈరోజు మనం ఆవిష్కరించుకుంటూ ఉన్నాము. దానికి ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్తీక సమావేశం చేయదలుచుకున్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీలో ఉన్న యాదవ నాయకుల్ని మనం ఆహ్వానిస్తాము. వేరే మన టౌన్లో ఉన్న ఎక్కడో సరే వేరే ఏదో ఎక్కువ మనం ఆహ్వానించమని చెప్పేసి మనం లాస్ట్ మీటింగ్లోనే తీర్మానం చేస్తున్నాము. నెక్స్ట్ మనం చేసే కార్తీక సమారాధనకి మన రాష్ట్రంలో ఉన్న యాదవ ప్రముఖుల్ని, యాదవ నాయకుల్ని ఇన్వైట్ చేసుకుంటాము. వాళ్ళ సమక్షంలోనే ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటామని మీకు ముందుగానే మనస్ఫూర్తి తెలియజేస్తున్నాం. పట్టణ ఐతానగర్లోని సాల్వేషన్ ఆర్మీ సెంట్రల్ కోర్ తెనాలి డివిజన్ ఆధ్వర్యంలో మహిళల గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరిపారు. మహిళల గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఆదివారం రాత్రి స్థానిక ఐతానగర్లోని సాల్వేషన్ ఆర్మీ సెంటర్లో కోర్ తెనాలి డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా కల్నల్ సోయను కుమారి హాజరయ్యారు. క్రిస్మస్ ట్రీని వెలిగించి కేక్ను కట్ చేశారు. క్రీస్తు సందేశాన్ని అందించారు. కార్యక్రమంలో జె రాజకుమారి, మేజర్ జె చిరిస్తే దాస్ పాల్గొని 100 మంది పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ప్రభునామన స్తోత్రములు. ప్రభునందు ప్రియమైనటువంటి తెనాలి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్క క్రైస్తవులకి ఈ యొక్క సాయంకాల సమయంలో ఉమెన్ సెమీ క్రిస్మస్ సందర్భంగా స్త్రీలందరికీ నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడని మంచి వార్తను, శుభవార్తను స్త్రీల ద్వారా అనేక మందికి తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతోటి మేము ఈ విధంగా స్త్రీల యొక్క సెమీ క్రిస్మస్ను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సెమీ క్రిస్మస్ ద్వారా అనేక మంది స్త్రీలు దేవుని వైపు నడుస్తూ దేవుని మార్గంలో ఉంటూ అనేక మందికి మాదిరికరమైనటువంటి వారిగా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. తెనాలిలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ స్త్రీకి కూడా నా యొక్క శుభాలు, ఆశీస్సులు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.
మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశంలో వివిధ సమస్యలపై 3 అర్జీలు దాఖలైనట్లు మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ వెల్లడించారు. పట్టణ నందులపేటలోని బసవ మందిరానికి సంబంధించి బుర్రిపాలెం రోడ్డులో ఓంకారేశ్వర ఆలయం పక్కన గల ఎకరం భూమిని దేవాదాయ శాఖ వారు ఇస్కాన్ టెంపుల్కు లీజుకు ఇవ్వడం అన్యాయమని వెంటనే లీజును రద్దు చేయాలని కోరుతూ జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. సోమవారం కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశంలో ఈ మేరకు అర్జీని ఇచ్చారు. దీంతో పాటు మరొక 2 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలియజేశారు. ఆయా సమస్యలను నిర్ణీత వ్యవధిలో ఒక పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈరోజు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మనకి 3 అర్జీలు అందినాయి. అందులో ఒక అర్జీ మరి ముఖ్యంగా ఈ జంగమ కుటుంబ సభ్యులు అని చెప్పేసి వారందరూ వచ్చి ఇచ్చారు. ఎందుకంటే వారికి ఇక్కడ బసవ మందిరం అనే ఆ బసవ మందిరానికి సంబంధించిన స్థలాన్ని ఎండోమెంట్ శాఖ వేరే వారికి కేటాయిస్తోందని వారి అప్రహెన్షన్. ఆ విధంగా కేటాయించకుండా ఉండేందుకు గవర్నమెంట్ నోటీస్కి తీసుకెళ్లమని వారు కోరారు. అలాగే పెదరాబూరులో వాటర్ ట్యాక్స్ కట్టించుకునే దగ్గర టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పేసి ఒక అర్జీ వచ్చింది. మరొక అర్జీ గతంలో మనం పెదరాబూరులో ఇళ్ల స్థలం ఇచ్చినాం, ఆ స్థలం చూపించలేదు ఎక్కడుందో ఫిజికల్గా అని వచ్చింది. మరి ఇది వెరిఫై చేస్తే ఫేజ్ 2లో ఉంది అని చెప్పారు. హవెవర్ ఈ 3 అర్జీలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అట్లాగే మన వైపు నుంచి పరిష్కరించేవి కూడా పరిష్కరిస్తాం. ఆంధ్ర సారస్వత పరిషత్ పతాకంపై డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో గుంటూరులో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ తెనాలిలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. స్థానిక పెన్షనర్స్ అసోసియేషన్ ఆవరణలో సోమవారం ప్రపంచ తెలుగు మహాసభల కరపత్రం ఆవిష్కరణను నిర్వహించారు. స్వరలయ వేదిక నిర్వహణలో ఏర్పాటైన కార్యక్రమంలో వ్యవస్థాపకులు సాయి లక్కరాజు, డేవిడ్, పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి, పాములు రాధాకృష్ణ శర్మ, మల్లేశ్వరరావు కరపత్రాన్ని విడుదల చేశారు. సభకు అధ్యక్షత వహించిన సాయి లక్కరాజు మాట్లాడుతూ 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఏటుకూరు హైవేలో గల శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ ఆవరణలో 2026 జనవరి 3, 4 తేదీల్లో జరగనున్నాయని చెప్పారు. ఈ సభలో తెలుగువారి పండుగలని, సంగీత, సాహిత్య, ఆధ్యాత్మిక స్వర వేదికలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్య కార్యక్రమాలన్నీ నందమూరి తారక రామారావు వేదికపైన జరుగుతాయని, ఉపవేదికలలో తెలుగు సాహిత్యానికి, కళలకు పెద్దపీట వేశారని తెలిపారు. సాహితీవేత్త పొన్నపల్లి గోపాలకృష్ణ మాట్లాడుతూ గుంటూరు బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి వేదిక చేరుకునేందుకు ఉచిత రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేశారని చెప్పారు. గజల్ శ్రీనివాస్ కోరిక తెనాలి వాసులకు తెలుగు మహాసభల గురించి అవగాహన కోసం సదస్సును ఏర్పాటు చేశామన్నారు. సాహితీ ప్రముఖులు రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా కేవలం ఉచిత రిజిస్ట్రేషన్తో అల్పాహారం, తేనీరు, భోజన సౌకర్యం కల్పించారని, తెలుగు వైభవం కోసం ఆంధ్ర సారస్వత పరిషత్ చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. కవి వాక పాములు, కనపర్తి డేవిడ్, అయినాల మల్లేశ్వరరావు మాట్లాడారు. ఈరోజు కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఆంధ్రమేవ జయితే, ఇది తెలుగువారి పండగ. తెలుగువారందరూ ఒక చోటు చేరే పండగ. మన రాష్ట్ర గవర్నరు, అలాగే ఇతర రాష్ట్ర గవర్నర్లు ఒక 5గురు వస్తున్నారు ఈ కార్యక్రమానికి. వీరు కాక మన ఉపరాష్ట్రపతి గారు వస్తున్నారు. ఈ 3 రోజుల కార్యక్రమం జనవరి 3, 4, 5 మన సత్యసాయి స్పిరిచువల్ సిటీ ఏటుకూరు హైవే రోడ్లో ఉంది. ఇక్కడ ఈ 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10:30 దాకా ఈ కార్యక్రమాలు ఉంటాయి. విభిన్న వేదికలను ఏర్పాటు చేశాం. నందమూరి తారక రామారావు గారి వేదిక మీద ప్రధాన కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే సాహిత్య వేదిక శ్రీనాథుల పేరుతో సాహిత్య వేదిక జరుగుతుంది. అలాగే ఎస్పి బాలు, ఘంటసాల గారి వేదిక మీద అనేక గానలహరి కార్యక్రమాలు ఉంటాయి. ఇదే కాక అవధానాలకు సంబంధించిన కుప్పరపు అవధానాల వేదిక, అదేవిధంగా మనకి ఎంతో పేరు ప్రఖ్యాతి తెచ్చిన అనేక మంది రచయితల గురించి మన కవి సమ్మేళనం, ఆధ్యాత్మిక వేదిక కింద తూము నరసింహదాస్ గారి కళావేదిక, ఇలాగా 8 వేదికలను ఏర్పాటు చేసి ప్రధాన వేదిక ద్వారా అనేక మంది కవుల్ని, పండితుల్ని ఈ కార్యక్రమానికి వచ్చేలా చేసి వారితో 3 రోజుల తెలుగు పండగ జరిగే కార్యక్రమం మన తెనాలికి అతి దగ్గరలో గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు. గజల్ శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా నాకు చెప్పి ఇలా ఉన్న మనాటి ఆర్గనైజేషన్ ద్వారా అందరికీ తెలియజేసి ఎక్కువ మంది తెలుగు వాళ్ళు పాల్గొనాలనుకుంటున్నారు. సాధారణంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసిందే, ఒకవేళ కనుక ఇలాంటి ఉంటే రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంది. కానీ 1000 రూపాయలు, 2000 రూపాయలు ఏదో కొంత రొక్కం అంటూ ఉంటుంది. ఎటువంటి రుసుము లేదు. అక్కడ 3వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల దాకా రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ పాల్గొన్న ప్రతి ఒక్కరికి భోజనము, ఉపాహారం,
కాఫీ, తేనీటి విందు, రాత్రి దాకా అన్నీ కూడా ఉచితంగా అందజేయబడతాయి. ఎటువంటి రూపాయి ఎవరు ఖర్చు పెట్టక్కర్లేదు. ఇక్కడ ఖర్చు పెట్టాల్సింది కేవలం ధనం మాత్రమే. ధనం అంటే సమయం మాత్రమే. ఆ సమయాన్ని మీరు వెచ్చించి తెలుగు పండగ ఘనంగా జరిగేటట్టు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నా పండగ, ఇది తెలుగువారి పండగ అని తప్పనిసరిగా హాజరు కావాలి. ఈ 3 రోజుల్ని మనకి అతి చేరువలో గుంటూరు నగరంలో అత్యద్భుతంగా జనవరి 3, 4, 5 తేదీల్లో తెలుగు పండగ జరగబోతోంది. అక్కడ 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అక్కడ గజల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎంతోమంది ప్రముఖుల యొక్క నిర్వహణలో అక్కడ జరుపుతున్నారు. అక్కడ జరిగేటువంటి అనేకమైనటువంటి విశేషాలు తెలుగు వారందరికీ కూడా శ్రవణపేయంగా, కనుల విందుగా, మనసుకు ఆనందంగా, తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి, తెలుగు సాహిత్యానికి, తెలుగు సంగీతానికి పెద్దపీట వేసేటువంటి ఎన్నో కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాల్లో అవధానాలు, మా ఉపన్యాసాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, నృత్యాలు, నాటకాలు, మరి కవి సమ్మేళనాలు, సంగీత విభావరులు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు. ఒక పండగ, ఒక అత్యంత విలువైనటువంటి రుచికరమైన విందు భోజనం లాంటి పండగ 3 రోజులు అక్కడ జరుగుతోంది. మేమంతా చాలామంది కవులము, సాహిత్యాభిమానులు మేమంతా కూడా అక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ధన్యులం అవుతామని చెప్పి భావిస్తున్నాను. ఈ సందర్భంగా తెనాలి నుంచి స్వరలయ వేదిక అధ్యక్షులు సాయి గారు చేసేటువంటి కృషి చాలా ప్రశంసనీయము. మేమంతా కూడా వారికి సహకరిస్తామని. పట్టణానికి చెందిన ప్రముఖ హరికథ భాగవతార్ తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా 114వ జయంతి మహోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు హరికథ కాలక్షేపాలు జరిపి ముగింపు సభలో తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా జీవితకాల సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. తెనాలికి చెందిన హరికథ బుర్రకథ కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మారిసుపేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయ కళ్యాణ మండపంలో ప్రముఖ హరికథ భాగవతార్ తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా 114వ జయంతి మహోత్సవాలు జరిగాయి. ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామ హరికథ కార్యక్రమాలు జరిగాయి. ఉదయం రేడియో, టీవీ ఆర్టిస్ట్ వెన్నకోట రామకుమారి జ్యోతి ప్రజ్వలనతో వేడుకలు ఆరంభమయ్యాయి. కొండపి వసుంధర, చందు అనురాధ, ఉప్పులూరి శారద చలపతి, కేసరి లక్ష్మి మౌనిక బృందం సంగీతం ఆలపించారు. అక్కడి నుంచి వరుసగా ప్రముఖ హరికథ భాగవతారిణులు మండూరి లక్ష్మీ కుమారి, జీ వసంత యామిని, మల్లెల సరోజమ్మ, టి దివ్యసాయి, బుర్ర పద్మనాభ శర్మ, ఎస్ వేదవతి భాగవతారిణులు హరికథను గానం చేశారు. రాజు బుర్రకథ బృందంచే బుర్రకథ చెప్పారు. శ్రీలక్ష్మి కూచిపూడి నృత్య కళా కేంద్రం, ఏ వెంకటలక్ష్మి శిష్య బృందం కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించారు. సాయంత్రం ఆరాధ్యులు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా హరికథ వ్యాప్తికి చేసిన కృషిని వక్తలు స్మరించుకున్నారు. విజయవాడకు చెందిన బ్రహ్మశ్రీ హరికథ చూడమణి బుర్ర పద్మనాభ శర్మకు తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. విజయవాడ కనకదుర్గ దేవస్థానం పాలక మండలి సభ్యులు తోటకూర వెంకటరమణారావు, నన్నపనేని రాంబాబు, అక్కేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కన్వీనర్లు బెజ్జంకి నాగమణి, సిహెచ్ శివపార్వతి, సిహెచ్ శ్రీదేవి పర్యవేక్షించారు. తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా గారి 114వ జయంతి సందర్భంగా అలాగే వారి కుమార్తె 89వ జయంతి సందర్భంగా వేదికలు వచ్చిన కళా పోషకులకు, వేదిక ముందున్నటువంటి కళాభిమానులకు, కళాకారులకు, అలాగే ఇప్పటి వరకు నృత్యం చాలా చక్కగా అభినయించినటువంటి జన్మరాజు యొక్క టీచర్ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కళాభిమానులకి అందరికీ నమస్కారం. తెలంగాణలో వెంకటేశ్వర గుప్తా గారు అంటే కళాకారులను ప్రోత్సహించండి. చక్కటి వెంకటేశ్వర శిష్యులతో కూచిపూడి నృత్యాలు చేస్తుంటే ఎంతగా చూడముచ్చటగా ఉందంటే ఎంత చాలా బాగుంది. అలాగే నేను అనంతపురం నుంచి వచ్చారు సరోజమ్మ గారు, వారి కథ నేను వెళ్ళకపోయాను. నెక్స్ట్ టైం తప్పకుండా కళాక్షేత్రంలో మీ కార్యక్రమం ఏర్పాటు చేస్తామండి. అలాగే మా అమ్మాయి వేదవతి, అమ్మాయి కాపుడు ముద్దుపేట, ఆమె చాలా చాలా అద్భుతంగా చెప్తుంది. అలాగే ఆ హరికథ మా మంత్రి గారే అడిగారు, రామకుమారి గారు చెప్పిస్తేనే నేను వస్తానన్నాడు ఆయన. అలాగే చెప్పించాడు కదా. ఇక్కడ మీ గురువు గారు వచ్చేవారు, ఇక్కడ నువ్వు ఆధ్వర్యం వహించి నిర్వహించాలి, ఇది ఏం కాదు. అలాగే అన్న భరత్ గారు, మీరు ఈసారి నుంచి ఈ సంస్కృతి పాటిద్దాం. ఏంటా సంస్కృతి అంటే మీరైనా సరే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు హరికథకి శాస్త్ర విద్వాంసులు ముఖ్య అవసరం. కాబట్టి
ఈ సభలో నిర్వహించాము. వారికి కూడా మహిళా విద్వాంసులు ఉన్నత విద్వాంసులు కూడా వేదిక మీద పిలిచి వారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేట్టుగా చేయమని చెప్పి నేను చెప్తున్నాను. మా అబ్బాయి నాగిశెట్టి సాయి చంద్ర వర్మ వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తుంటా. శ్రమ విలువను గుర్తించి శ్రామికులను ప్రోత్సహిస్తూ ఫౌండరీ రంగరారాజు కోటేశ్వరరావు తులసమ్మ సంస్మరణార్థం శ్రమయేవ జయతే పురస్కారాలను ప్రదానం చేస్తున్న పసుపులేటి కోటేశ్వరరావు ఫౌండేషన్ వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ కృషిని వక్తలు అభినందించారు. స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో సోమవారం స్వర్గీయ పసుపులేటి కోటేశ్వరరావు తులసమ్మల స్మారకార్థం ఏటా వేస్తున్న శ్రమయేవ జయత పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. పసుపులేటి కోటేశ్వరరావు తులసమ్మ చిత్రపటాలకు పుష్పమాలలను సమర్పించి నివాళులర్పించారు. ముఖ్య అతిథి శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కమ్మెల హరీష్ ప్రసంగిస్తూ పనిముట్టును ఆయుధంగా శ్రమను పెట్టుబడిగా పెట్టి ఫౌండరీ రంగంలో రారాజుగా రైస్ మిల్లర్స్కు హితైషిగా నిలిచిన గజలక్ష్మి మెకానికల్ వర్క్స్ వ్యవస్థాపకులు పసుపులేటి కోటేశ్వరరావు పేరుతో శ్రామికులకు శ్రమయేవ జయత పురస్కారాలను ప్రదానం చేస్తున్న ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి ప్రసంగిస్తూ ఫౌండేషన్ చే శ్రమయేవ జయత పురస్కారాలను ఏటా కొనసాగించాలని ఆకాంక్షించారు. అమృతలూరు మండలం కూచిపూడికి చెందిన ప్రముఖ నీళ్ల ఇంజన్ల మెకానిక్ యలవర్తి వెంకట రత్నబాబు, ఆటోనగర్కు చెందిన మహాలక్ష్మి గణపతి ట్రాక్టర్ మెకానికల్ వర్క్స్ వ్యవస్థాపకులు పొలం చెనగోవిందయ్యను ఘనంగా సత్కరించారు. పసుపులేటి వినోద్, పసుపులేటి మల్లికార్జునరావు, పసుపులేటి కృష్ణ, పసుపులేటి రమాకాంత్, పసుపులేటి రాము పర్యవేక్షించారు. ఈకూర్తి లక్ష్మీనారాయణ, గద్దే శంకర్, అవుతు రాజశేఖర్ రెడ్డి, పావులూరి రాంబాబు, కమ్మెల రజని, దంతాల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రిటైర్మెంట్ అనేది కాకుండానే స్టిల్ రన్నింగ్ ఇంకా నడుస్తూనే ఉన్నారు. నీళ్ళ మోటార్ ఇంజిన్లు రిపేర్ చేసే దాంట్లో సిద్ధహస్తులు. వీరు ప్రస్తుతం వరి, నిమ్మ పంటలకు సంబంధించిన రైతులందరికీ కూడా తలలో నాలుగులాగా పిలిచిన వెంటనే వెళ్ళి వారికి చేతనైనంత వరకు వారి చేతనైనటువంటి పనిని చేసి రైతులకు శ్రేయభిలాషిగా మెలుగుతున్నటువంటి రత్నబాబు గారిని సత్కరించుకోవడం, మమ్మల్ని మేము సత్కరించుకోవడం లాగానే భావిస్తూ వారు మేము కోరిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన సందర్భంలో వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పసుపేటి కోటేశ్వరరావు గారి శ్రమయేవ జయతే పురస్కారాన్ని స్వీకరిస్తున్నందుకు, అంగీకరించినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రత్నబాబు గారు, ధన్యవాదాలు. అలాగే పసుపేటి మల్లికార్జునరావు గారు, పసుపేటి కృష్ణ గారు, పసుపేటి రమాకాంత్, రాము వీరందరూ కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా అలాగే అవుట్ రాజశేఖర రెడ్డి, పౌండర్ రాంబాబు గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఆ పేరు చూడండి ఎలా సెట్ చేశారు. ఆ ఒక్క మాటలో శ్రమకి ఎంత విలువ ఇస్తున్నారు. ఆయన కూడా శ్రమజీవి, నాకు తెలుసు. శివశంకర్ తెల్లారు లేస్తే ఒక చోట ఉండడు ఆయన. ఎవరికి ఏ కష్టం వచ్చినా పరిగెత్తుతూ ఉంటాడు. నాతో ఆయన పరిచయం ఇప్పటిదాకా అయింది, కానీ వాళ్ళ తాతగారి గురించి విన్న తర్వాత ఓహో జీన్స్ అక్కడి నుంచి వచ్చాయన్నమాట ఈయనకి. ఆ శ్రమని గౌరవించడం, శ్రమ పడటం, శ్రమ పడేటువంటి వాళ్ళకి చేయూతను అందించడం, సహకరించడం అనేది తాతగారి నుంచి వచ్చిన లక్షణం. ఈ శ్రమజేవ జయితే పురస్కార ప్రదానోత్సవాల్లో శ్రీ ఎర్రవర్తి రత్నబాబు గారికి, కూచిపూడి వాస్తవ్యులు శ్రీ పోలం చెనగోవిందయ్య గారికి, మహాలక్ష్మి గణపతి ట్రాక్టర్ మెకానికల్ వర్క్స్, చూడండి ఎంత శ్రమజీవుల్ని వీళ్ళు ఈరోజు గౌరవిస్తున్నారు. శ్రమకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో, ఎంత గౌరవం ఇచ్చారో. ఈ కార్యక్రమం చక్కగా ఇప్పుడు దిగ్విజయం అవటమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇది యథావిధిగా కొనసాగాలని, మరింత ఉజ్వలంగా కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శివశంకర్కి, అతని మిత్ర బృందానికి, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. గుర్తు తెలియని అనాథ మృతదేహానికి అంతిక సంస్కారాలను జరిపి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి మరొకసారి మానవతను చాటింది.
మార్కెట్ వంతెన ఫుట్పాత్లో ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. యాచకురాలైన 55 ఏళ్ల మహిళగా తెలుసుకున్నారు. 3 టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనాథ మహిళ కావడంతో అంత్యక్రియల నిమిత్తం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితిని అభ్యర్థించారు. దీంతో సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను వెంటనే స్పందించారు. సభ్యులను కలుపుకొని మృతదేహాన్ని తమ వాహనంలో బురిపాలెం రోడ్డులోని మహాప్రస్థాన సేవా సమితికి తరలించారు. అక్కడ ఖననం చేశారు. కార్యక్రమంలో మల్లెల వాసు, రాంబాబు, పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి దివ్య ఆశీస్సులతో గత 7 సంవత్సరాల నుండి ప్రతినిత్యం కూడా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతాం. అనాథలుగా నిస్సాయులుగా ఎవరైనా మరణిస్తే వారి యొక్క పార్థివ దేహానికి మరి ఉచితంగా దాన సంస్కారాలు చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున మరి 3 టౌన్ పోలీసు వారు ఉదయం 9:30 ప్రాంతంలో ఫోన్ చేశారు. తెనాలి మార్కెట్ వంతెన పైన నిమ్మకాయలు అమ్ముతారు. దాని పక్కనే బస్ షెల్టర్ ఒకటి ఉంది. ఆ బస్ షెల్టర్లో సుమారుగా ఒక 55 ఏళ్ల వయసు గల ఒక మహిళ భిక్షాటం చేస్తూ ఉండేదంట. ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల వాళ్ళు పోలీసు వారు విచారించారు. అక్కడ చనిపోయి ఉండటం వల్ల మరి పోలీసు వారి విచారణలో ఆమెకి ఎవరు లేరు, మరి భిక్షాటం చేసే వ్యక్తి కాబట్టి మరి అంత్యక్రియల నిమిత్తం బాడీని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితికి మాకు అప్పచెప్పారు. మరి ఈ రోజున మా వ్యాన్ ద్వారా బురిపాలెం రోడ్డు మహాప్రస్థానానికి తరలించి అక్కడ మా టీం సభ్యులతో మరి భూస్థాపితం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఏదైతే మేము చేసే ఈ భూస్థాపితం కాకుండా మరి దాన సంస్కరణ ఉంది. ఈ దాన సంస్కరణ చేసిన ఈ అస్థికలు కూడా ఈ యొక్క సేవా సమితి కాశీ పంపించి అక్కడ ఈ అనాథలకి పిండ ప్రదానం కూడా చేయడం జరుగుతుంది. సోమవారం రోజున ఉదయం 10:30-9 ఆ టైంలో స్థానిక 3 టౌన్ పోలీస్ వారు మా టీం అధ్యక్షుడు కుర్రాసీన్ వారికి ఫోన్ చేయగా ఓ మహిళ మృతదేహం ఇక్కడ ఉన్నది అని తెలియజేయగా అక్కడ రైతులు కూడా చాలామంది పనుకుంటారు. అక్కడ ఆమె పక్కన కూడా చాలామంది ఉంటారు. కానీ ఎవ్వరు కూడా మానవత్వం ఎవ్వరూ చూపించట్లా. ఈ రోజుల్లో కొంచెం మానవత్వం చూపించి ఇలాంటి అనాథ శవదహన కార్యక్రమాలు కానీ ఇలాంటి అనాథ శవాలు కానీ కనిపిస్తే తల ఒక చెయ్యేసి అక్కడ భిక్షాటన చేసేవాళ్ళు కావచ్చు, రోడ్డు మీద దిగే పాదచారులు కావచ్చు, ఎవరైనా కానీ కొంచెం మానవత్వం చూపిస్తే ఇలాంటి మరణాలు సంభవించవు. సెమీ క్రిస్మస్ సందర్భంగా యేసుప్రభు ఇచ్చిన ముఖ్యమైన సందేశం ప్రేమ, కరుణ అనేవి అలవరుచుకోవాలని ముక్తి సోషల్ సర్వీస్ హోమ్ డైరెక్టర్ ఫాదర్ మాథ్యూ సూచించారు. స్థానిక నందులపేటలోని మాంటెసోరీ కిండర్ గార్డెన్లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముక్తి సోషల్ సర్వీస్ హోమ్ డైరెక్టర్ ఫాదర్ మాథ్యూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెమీ క్రిస్మస్ ఈ రోజుల్లో బాహ్యమైన ఆచరణగా మారిపోయిందని విచారం వ్యక్తం చేశారు. పిల్లలు చిన్నతనం నుంచే సేవా కార్యక్రమాలను అలవరుచుకోవాలని సూచించారు. స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ జేమ్స్ మోరెలే మాట్లాడుతూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాంటెసరీ స్కూల్ తరఫు నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అంటే మనందరికీ తెలిసినట్టు యేసుప్రభు యొక్క జన్మం. ఈరోజు మన మాంటెసరీ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుతున్నప్పుడు నేను మీకు చెప్పాలనుకునేది ఏంటంటే జీసస్కి ఇంకొక పేరుంది. ఆ పేరే ఇమ్మాన్యుయల్ అని. ఇమ్మాన్యుయల్ అనే పదానికి అర్థం గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మానవుల జాతితో పాటు ఉన్నారు. సో వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. దేవుడు మనతో పాటు ఉన్నారు. ఇదే సింపుల్ మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. ప్రతి మానవుడు దేవుడి మీద ఆధారపడి జీవించాలనేది కూడా ఈ క్రిస్మస్ మెసేజ్. యేసుప్రభు ఒక జన్మం ఇచ్చే మెసేజ్ కూడా అది. దేవుడు మానవుడిని ఆధారపడి జీవించాలి. దేవుడు మానవుడితో పాటు ఉన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ క్రిస్మస్. యేసుప్రభుని యొక్క పుట్టినరోజు పండుగని కొనడుచున్నాము. యేసుప్రభు 25 సంవత్సరం ముందు ఈ ప్రపంచంలో జన్మించారు. దేవుడు మానవుల్ని ఎంతో ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ తండ్రి దేవుడు తన ఏకైక కుమారుని పంపించి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవులకు కూడా రక్షణ ప్రసాదించాలని ఆయన అనుకున్నారు. అలాగే దేవునికి ప్రణాళిక ప్రకారముగా దేవుడు యేసుప్రభుని ఈ లోకానికి పంపించడము, పరిశుద్ధ మరియమ్మ గారు దగ్గర నుంచి పవిత్రాత్మ యొక్క ప్రభావం వలన ఆమె గర్భవతి అవటము, తర్వాత యేసుప్రభునికి జన్మ ఇవ్వడం జరిగింది. ఆ యేసుప్రభు సుమారు 33 సంవత్సరాలు ఈ ప్రపంచంలో జీవించి చివరికి మన యొక్క పాముల కొరకు సిలువలో మరణించి మనకు రక్షణ ప్రసాదించారు. అటువంటి ఈ సందర్భంలో ప్రత్యేకంగా దేవుడు చేసిన ఆ ఘనకార్యములకు తెలియపరుస్తాం.
తెనాలిలోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి దేవస్థానంలో స్వామివార్ల కళ్యాణ మహోత్సవానికి సన్నాహాలను ఆరంభించారు. పందిరిగుంజ కార్యక్రమం స్వామివార్ల కళ్యాణ శుభలేఖ ఆవిష్కరణ చేశారు. పట్టణ షరాఫ్ బజారులోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి దేవస్థానంలో స్వామివార్ల కళ్యాణ మహోత్సవానికి సోమవారం అంకురార్పణ చేశారు. 2026 జనవరిలో జరగనున్న వేడుకలకు సన్నాహాల్లో భాగంగా శ్రీ పద్మశాలియ బహోత్తమ సంఘం దేవస్థానం కమిటీ సంయుక్తంగా దేవాలయం వద్ద పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పందిరిగుంజ కార్యక్రమం చేసి కళ్యాణ శుభలేఖను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పెద్ద శ్రేష్ఠి కోటేశ్వరరావు, అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు, జొన్నాదుల మహేష్, చెన్నం హరిగోపాల్, పంచుమర్తి భాస్కర్రావు, ఆలూరు శ్రీనివాస్, దివి పురుషోత్తం, తాడిపర్తి గణపతి, తిరువీధుల వీరగోపాల్, గుంటి వెంకట్, ఆకురాతి పుల్లయ్య, అడిగోపుల గోపాలరావు, ఆకురాతి మహేష్, దామర్ల వెంకట వీరాంజనేయులు పాల్గొన్నారు. పద్మశాలి కులబాంధులందరికీ నమస్కారం అండి. తెనాలి షరాబజార్లో వేయించేసినటువంటి భద్రావతి సమేత భావనర్షి దేవస్థానం స్వామివారి కళ్యాణ మహోత్సవం బిగిన్ అవుతున్నాయండి. ఈరోజు పందిరిగుంజ ఎత్తడం జరిగిందండి. 8 గంటలకు స్వామివారిని పెళ్లి కొడుకు చేయడం అండి. రాత్రి 7 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం అండి. 21/1/2020 మాఘ శుద్ధ తదియ బుధవారం రాత్రి 7 గంటలకు నెమలి వాహనోత్సవం అండి. 22/1/2026 ఉదయం 9 గంటలకు మాఘ శుద్ధ నెమలి వాహనోత్సవం అండి. గురువారం రాత్రి 7 గంటలకు పొగడమానోత్సవం అండి. 23/1/2026 శుక్రవారం రాత్రి 8 గంటలకు శ్రీ స్వామివారి బృంగీవాహనోత్సవం అండి. శుక్రవారం అమ్మవారికి గజవాహనోత్సవం అండి. తెల్లవారుజామున కళ్యాణ మహోత్సవం. 24/1/2026 మాఘ శుద్ధ షష్ఠి శనివారం సాయంత్రం 4 గంటలకు పులివాహనోత్సవం అండి. రాత్రి 8 గంటల రాజాదిరాజ వాహనోత్సవం అండి, రథోత్సవం. 25/1/2026 మాఘ శుద్ధ సప్తమి ఆదివారం ఉదయం 10 గంటలకు వసంతోత్సవం అండి, సూర్యప్రభ వాహనం. రాత్రి 8 గంటలకు శాస్త్ర దివిటీల ఉత్సవం, కీలుగుర్రం అండి. దేవస్థానం ఉదయం 10 గంటలకు మేళతాళాలతో నగర వీధుల్లో ప్రత్యేకంగా వసంతోత్సవం నిర్వహించబడును. సంఘీయులు, యువకులు తప్పక పాల్గొనవలసిందిగా. వసంతోత్సవంలో హానికర రంగులు వాడటం లేదండి. 21/1/2026 బుధవారం మాఘశుద్ధ తదియ ఉదయం 8 గంటలకు మార్కండేయ జయంతి ఉందండి. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనార్షి స్వామివారి కళ్యాణ శుభాకాంక్షలు. తరతరాలుగా దాదాపుగా 115 సంవత్సరాల పైబడి ఈ దేవస్థానం నిర్మాణం జరిగినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మాఘమాసంలో ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా తెనాలి పట్టణానికి ఒక తిరునాళ్ళగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా తెనాలి డివిజన్లో తిరునాళ్ళు అంటే ఈ పద్మశాలి సంఘీయుల శ్రీ భావనార్షి స్వామివారి తిరునాళ్లే పేరుగాంచింది. అనేకమైన దేవస్థానాలు ఎంతో నిధులతో కూడి ఉన్నా కూడా వైభవంగా ఆ రోజున శుక్రవారం నాడు రాత్రి అమ్మవారు స్వామివారిని ఊరేగింపు మొదలైనప్పటి నుంచి తెల్లవారుజామున ఉదయం వరకు కూడా వేలాది మంది ఈ ఊరేగింపులో తిరునాళ్ళలో పాల్గొని తమ యొక్క భక్తి ప్రపత్తులు చాటుకుంటూ ఉంటారు. అందులో భాగంగా శుక్రవారం రాత్రి దేవస్థానం వద్ద నుండి మేళ తాళాలతో అనేక కళా నృత్యాలతో ఈ కార్యక్రమాన్ని దివ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా మార్కండేయ మహర్షి విగ్రహాన్ని స్వామివారికి తయారు చేయించడం జరిగింది. ఈ మార్కండేయ మహర్షి విగ్రహానికి ఈ సంవత్సరం ఈ ఉత్సవాల్లో భాగంగా 22వ తేదీన స్వామివారి ఆలయంలో ఒక వినూత్నమైన పద్ధతిలో అభిషేక కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి కూడా ఆ రోజున ఉదయం 8 గంటలకి మార్కండేయ మహర్షి అభిషేక కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పద్మశాలి సంఘీయులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. అదేవిధంగా భద్రాద్రిని తలపించే విధంగా మన మణిమయ కళ్యాణ మండపం గాడిబాబు సెంటర్లో ఏదైతే ఉందో ఆ కళ్యాణ మండపంలో వేలాదిగా ముత్తైదువులు ఇచ్చేసి ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తలంబరాల కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని. తదుపరి రూరల్ మండల గ్రామం కట్టేవారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు దాతల సహకారంతో అవసరమైన సాయాన్ని అందజేశారు.
తెనాలి మండలం కటేవరం గ్రామంలో ఒక పూరింట్లో గ్యాస్ సిలిండర్ లీకేజ్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణంలోని ఇళ్లతో సహా 3 ఇళ్లు కాలిపోయాయి. అగ్నిమాపక శాఖ వెంటనే స్పందించి మంటలను అదుపు చేసింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలైన జున్ను రామలమ్మ, జున్ను తిరుపతమ్మ, షేక్ బాషాలకు మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తక్షణ సహాయ చర్యలు చేపట్టారు. పట్టణానికి చెందిన దాత మొవ్వ సత్యనారాయణ సహకారంతో ఆర్థిక సహాయం అందించారు. మండల పరిపాలన ద్వారా అవసరమైన కిరాణా సామాగ్రిని సరఫరా చేశారు. రెడ్ క్రాస్ తో గృహ సహాయ కిట్ ను అందించారు. భారత గ్యాస్ ఏజెన్సీ సహకారంతో కొత్త గ్యాస్ స్టవ్ సిలిండర్ ను అందించారు. అందరికీ నమస్కారం. నేను సాయంత్రం రాత్రి సుమారు 7:30 ఆ టైంలో రాములమ్మ అనే ఆవిడ మన కట్టెవరం డొంకలో పూరిపాకలో నివసిస్తూ ఉంటుంది. మరి ఇంట్లో స్టవ్ వెలిగించి వంట చేసుకునే క్రమంలో అగ్ని ప్రమాదం సంభవించి వరుసగా ఇక్కడే ఉన్న రోడ్డు పోరంబోకులు ఆక్రమించుకుని పాపం వీళ్ళు సుదీర్ఘకాలంగా నివసిస్తున్నారు. చాలా పేదవాళ్ళు. మరి ఫైర్ యాక్సిడెంట్ వల్ల 3 పూరిళ్ళు దగ్ధం అయిపోయినాయి. అందులో రాములమ్మ, అట్లాగే తిరుపతమ్మ, భాష అని 3 పాపం నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతో మిగిలారు. వారి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా పూర్తిగా దగ్ధం అయిపోయాయి. ఈ విషయం మాకు తెల్లవారుజామున మా విఆర్ఓ ద్వారా, అట్లాగే మాకు హెల్పింగ్ సోల్జర్స్ అని మా తెనాల్లో మన మిత్రులు ఎనైతుల్లా ఉన్నారు, వారి ద్వారా మనకు తెలిసింది. వెంటనే నేను మన దాత మొవ్వ సత్యనారాయణ గారిని సంప్రదించాను. ఎక్కడ ఏదైనా ఆపద వచ్చింది, ఫైర్ యాక్సిడెంట్లు జరిగినాయంటే నేను ఫస్ట్ వారినే సంప్రదిస్తా. ఎందుకంటే వారు హృదయంతో స్పందించి వారికి ఏదో ఒక సహాయం చేద్దామనే ఆలోచన చేస్తారు. వారు ఈరోజు మరి వాళ్ళ ముగ్గురికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడికి వచ్చేటప్పటికే మా హెల్పింగ్ సోల్జర్స్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు. ఉండి వాళ్ళకి ఏం కావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆలోచన నాకు ఇంకా బాగా నచ్చింది. మరి ముగ్గురికి కూడా ఈ తాటాకులు తెప్పించారు ఆల్రెడీ కొని. వాళ్ళు ఈ రాత్రికి ఉండడం ఇబ్బందిగా ఉంది అనేటప్పటికీ మరి వాళ్ళకు కూడా ఇల్లు నిర్మించే విధంగా తాటాకులు పందిరి మళ్ళీ వేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. వారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మరి లోకల్గా మన సర్పంచ్, కట్టెవరం సర్పంచ్ గారు బండికళ్ళ ప్రసాదరావు గారు కూడా మనతోనే ఉన్నారు. వారు కూడా పెద్ద మనసుతో చుట్టుపక్కల ఎక్కడ ఏదో అవసరమైనా కానీ దీనికి సంబంధించి వీళ్ళకి హెల్ప్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మనం డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా వారికి కావాల్సిన రైస్, అట్లాగే అన్ని గ్రాసరీస్, కందిపప్పు దగ్గర నుంచి షుగర్ అన్నీ కూడా అరేంజ్ చేసాం. మరి ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, మాకు ఈ గ్యాస్ సిలిండర్ వల్ల ప్రమాదం జరగడంతో గ్యాస్ సిలిండరు, స్టవ్ పాపం అన్నీ ఎవ్రీథింగ్ కాలిపోయాయి. నేను వెంటనే మన ఏజెన్సీ, భారత గ్యాస్ ఏజెన్సీ వాళ్ళని సంప్రదించాను. వారు కూడా వెంటనే స్పందించారు. అడగగానే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో రూపాయి కూడా తీసుకోకుండా ఇద్దరికి, 2 కుటుంబాలకి సిలిండర్స్, అట్లాగే స్టవ్, మరి రెగ్యులేటరు, పైప్తో సహా మళ్ళీ చక్కగా అందించారు. ఈ విషయంలో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అభినందించాలి. రాత్రి ఇన్సిడెంట్ జరగగానే వెంటనే వారు కూడా వచ్చి స్పాట్లో స్పందించారు. భవిష్యత్తులో వీరికి కూడా ఏమన్నా ఈ గ్యాస్ ఏజెన్సీ గ్యాస్ సిలిండర్ వల్ల జరిగిన ఇబ్బంది కాబట్టి ఏమైనా ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉందా అని కూడా పరిశీలించమని నేను ఏజెన్సీ వారిని రిక్వెస్ట్ చేశాను. ఆ విషయంలో కూడా వారు చాలా సానుకూలంగా స్పందించారు. మనం అందరం మానవతా హృదయంతో స్పందించబట్టే ఈరోజు ఇంతమంది మంచి మనుషులు ఉన్నారు మన తెనాల్లో అనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా చెప్పాలి, మన వాళ్ళు రెడ్ క్రాస్, నేను ఎప్పుడు కూడా ఏదైనా ఇష్యూ రాగానే ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్స్ అనగానే రెడ్ క్రాస్ వారిని సంప్రదిస్తూ ఉంటా. వారు ఒక మంచి కిట్ ఇస్తారు. ఆ కిట్ చాలా హెల్ప్ఫుల్. కావాల్సిన అన్ని దాంట్లో గిన్నెలు, గ్లాసులు, చెంబులు అన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయి. అది కూడా ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది అనుకుంటా. మన మున్సిపాలిటీ వారు కూడా దీన్ని విజిట్ చేశారు. ఇట్లాంటి సందర్భంలో మరి మీరు అందరూ తోడుగా ఉన్నందుకు ఈ కుటుంబానికి ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ సమావేశం ఈ నెల 25న జరుగుతుందని అసోసియేషన్ అధ్యక్షుడు బ్రదర్ ఆనందన్న తెలియజేశారు. ఇస్లాంపేటలోని ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ డిసెంబర్ నెల కార్యవర్గ సమావేశం ఈ నెల 25వ తేదీన జరగనుంది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశంలో అసోసియేషన్లోని కొందరు పాస్టర్లకు 6వ దఫా 1,500 రూపాయల విలువైన 26 కిలోల రైస్ బ్యాగులను క్రిస్మస్ కానుకగా అందజేయనున్నట్లు అధ్యక్షుడు బ్రదర్ ఆనందన్న చెప్పారు. ప్రభుత్వం పాస్టర్లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాన్ని పండుగకు ముందుగానే వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు రెవరెండ్ సిహెచ్ ఎబినేజర్ పాల్గొన్నారు. అందరికీ ముందుగా అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మా ది తెనాలి టౌన్ పాస్టర్స్ అసోసియేషన్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ద్వారా ఆగస్టు నెలలో మరి ఈ యొక్క సొసైటీని స్థాపించడం జరిగింది. అసోసియేషన్ని దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మరి ఆగస్టు నెల నుంచి కూడా మరి 5 దఫాలు దైవజనులకి 1,500 రూపాయల ఖరీదు కలిగిన 26 కిలోల రైస్ బ్యాగులు ఉచితంగా పంపిణీ చేశాం. ప్రతి నెల ఆగకుండా అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మరి అసోసియేషన్ ద్వారా నిన్న సెమీ క్రిస్మస్ వేడుకలు నిన్న 21వ తారీఖు జరిపాము. అలాగే మరి అసోసియేషన్ కార్యవర్గ సమావేశం, ముఖ్యమైన మా అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం రేపు 25వ తారీఖు క్రిస్మస్ రోజు, యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచమంతా వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఆ రోజు ఇస్లాంపేటలోని అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో యేసయ్య ప్రార్థనా కొండ చర్చి క్రింది ఫ్లోర్లో జరుగుతుంది. మరి ప్రతి నెల దైవజనులకు ఇచ్చినట్లుగానే ఈ యొక్క డిసెంబర్ నెలలో కూడా 1,500 రూపాయల ఖరీదు కలిగిన 26 కిలోల రైస్ బ్యాగులు కొంతమంది పాస్టర్లకి ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. మరి మా అసోసియేషన్ ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. హాస్పిటల్లో ఉన్న రోగులకి, ఎవరైనా బాధల్లో ఉన్నవారిని, దైవజనుల్ని వారిని పరామర్శించడం, ఇలాంటి కార్యక్రమాలు మా ద్వారా జరిగిస్తూ ఉన్నాము. అలాగే మరి ప్రభుత్వాన్ని నేను అధ్యక్షుడిగా ది తెనాలి టౌన్ పాస్టర్స్ అసోసియేషన్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏమిటంటే, అలాగే మరి ఈ యొక్క మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ గారిని కోరేది ఏమిటంటే, క్రిస్మస్ ఇంకా 3 రోజుల్లో క్రిస్మస్ ఉంది, ఇంకా కేవలం కాబట్టి ఈ లోపులోనే మీరు క్రిస్మస్ గౌరవ వేతనం, మాకు బకాయి ఉన్నటువంటి మాకు ఇవ్వాల్సినటువంటి గౌరవ వేతనాన్ని త్వరగా విడుదల చేస్తే దైవజనులందరూ కూడా సంతోషంగా వారి కుటుంబాల్లో ఈ క్రిస్మస్ ఆనందాన్ని పంచుకుంటారని ఆశిస్తూ, అలాగే దైవజనులు మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. బ్రదర్ ఆనంద్ అన్న, ప్రెసిడెంట్ ది తెనాలి టౌన్ పాస్టర్స్ అసోసియేషన్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మెంబర్ గారు ఎబినేజర్ గారు కూడా పాల్గొన్నారు. పట్టణ 29వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలను ఆదివారం స్థానిక 29వ వార్డులో వైఎస్ఆర్సీపీ నాయకులు విశ్వనాథ్ రమావత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ మహిళా విభాగం నాయకురాలు 12వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ కొర్రా యశోద, బులుగురి సురేష్, సభవత్ అనిల్, రమావత్ మహేష్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈరోజు డిసెంబర్ 21 మా వైసీపీ కార్యకర్తల శ్రేణులందరికీ చాలా పండుగ దినం. ఈరోజు మాకు ఎంతో ఆనందంగా, సంతోషంగా మా కార్యకర్తలందరినీ చాలా రోజుల తర్వాత, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏకం చేసి ఒక పండుగ వాతావరణం సృష్టించాం మేము. ఈ విషయంలో మేము చాలా గర్వంగా ఉంది. జగనన్న అభిమానిగా, జగనన్న అభిమానం అందరికీ హ్యాపీ బర్త్డే జగనన్న. ఈరోజు డిసెంబర్ 21, ఈరోజు డిసెంబర్ 21 మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం. ఈరోజు ఈ తెనాలి నియోజకవర్గంలోనే కాదు, ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ కార్యకర్తలు ఏ రకంగా అంగరంగ వైభవంగా ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారో ఈరోజు మనం చూస్తున్నాం. సహజంగా అయితే ఒక రాజకీయ పార్టీ ఓడిపోతే 3 ఏళ్ల వరకు ప్రజల్లోకి రాదు, ఏ రకంగానూ మొహం చూపించుకోదు. ఇప్పుడు అందరూ అంటున్నారు కదా ప్రతిపక్షం లేని పార్టీ అని. ప్రతిపక్షం లేని పార్టీ ఈరోజు 3 కలయికల పార్టీని సవాళ్ళు మీద సవాళ్ళు విసురుతూ 2వ రోజు నుంచే ఏ రకంగా కంటి మీద కునుకు లేకుండా ఏ రకంగా ప్రజల పక్షాన పోరాడుతుందో మనమందరం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా ప్రజల పక్షానే ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షానే ఉంటారు. ఆయన ఎప్పటికీ ఎన్నటికీ ప్రజల మనిషి. ఒకప్పుడు ముఖ్యమంత్రి గారంటే ఒకప్పుడు ఏ రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తలుచుకునేవాళ్ళం. ఈరోజు ముఖ్యమంత్రి ఎవరు అనంటే ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ అలాంటిది అని మనం గొప్పగా, ఘనంగా, గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు 29వ వార్డులో ఈశ్వర్, అలాగే మహేష్, అట్లాగే అనిల్, ఇంకొక ఈశ్వర్, నలుగురు కలిసి జగనన్న బర్త్డే పార్టీ ఇంత ఘనంగా చేయడానికి ఎంతో సంతోషం. దాని నిమిత్తం ముఖ్య అతిథిగా 12వ వార్డు నుంచి 12వ వార్డు కౌన్సిలర్ అయిన కొర్రా యశోద గారు మా వద్దకు రావడం ఇంకా ఆనందం. అట్లాగే ఆమెకు పెద్ద పదవి ఒకటి ఇవ్వటం కూడా జరిగింది. అందుకు మా వార్డు తరపు నుంచి ఇంకా ఆమెకు అభినందనలు తెలియపరుస్తున్నాం. తెనాలి నియోజకవర్గ
మహిళా అధ్యక్షురాలుగా ఆమెకు మంచి పెద్ద పదవి ఇచ్చారు. ఆ పదవి నిమిత్తం మా 29వ వార్డు నుంచి ఆమెకి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యేసుక్రీస్తు బోధనలను ఆచరించి ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలి. కొల్లిపరలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ మండలి చైర్మన్ కొయ్యే యోషన్ రాజు వైసీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యేలు అన్నాబత్తిని శివకుమార్, మొండితోగ జగన్మోహన్ రావుతో కలిసి పాల్గొన్న యోషన్ రాజు. కోట్లాది కుటుంబాలకు భరోసా ఇచ్చిన ఉపాధి హామీ పథకానికి నిధులు కోత అన్యాయం. ఉపాధి హామీ చట్టం నిలిచిపోతే గ్రామీణ భారతమే సంక్షోభంలో పడుతోంది. వామపక్షాల ధర్నాలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి ఆగ్రహం. తెనాలిలోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి దేవస్థానంలో స్వామివార్ల కళ్యాణ మహోత్సవానికి అంకురార్పణ, పందిరి గుంజ కార్యక్రమం. స్వామివార్ల కళ్యాణ శుభలేఖ ఆవిష్కరించిన కమిటీల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.